శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటేనే దేశ విదేశాల్లో ఒక బ్రాండ్. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందని, ఎస్వి యూనివర్సిటీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఎస్వియును సరస్వతి నిలయంగా భావిస్తారని, ఇక్కడ చదువుకున్న వారు ఎందరో విద్యార్థులు దేశ విదేశాల్లో గౌరవప్రదమైన ఉన్నత ఉద్యోగాల్లో పనిచేస్తున్నారని అన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాస్టర్ ప్లాన్ రోడ్లలో భాగంగా 80-100 అడుగుల రోడ్లు క్యాంపస్లో వేసి తీరుతామంటూ అధికార బలంతో అహంకారంతో విర్రవీగిన నగరపాలక సంస్థ అధికారులను, అధికార పార్టీ నాయకులను, ఎస్వీయూలో పనిచేస్తున్న పదవి విరమణ చేసిన అధ్యాపకులు, పూర్వ ప్రస్తుత విద్యార్థులతో పాటు స్థానిక నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలు ధీటుగా ఎదుర్కొని ఎస్వీయూ విద్యార్థి సంఘాలు బంద్కు సైతం పిలుపునిచ్చి ప్రతిఘటించడంతో అధికార పార్టీ నాయకులు అసహనంతో వికృత చేష్టలకు పాల్పడి స్థానిక ప్రజా ప్రతినిధుల దిష్టి బొమ్మలకు దహన సంస్కారాలు చేసి నగర ప్రజల చేత చీకొట్టించుకుంటున్నారని అన్నారు. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఈయన ఆరోపించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి పాదాల చెంత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఒక బ్రాండ్ అండి, ఒక వైబ్రేషన్. ఆ పేరు వింటేనే ఎంతో మంది మన దేశంలోనే కాదు దేశ విదేశాలలో ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు, మేధావులు సమాజ శ్రేయస్సు కోసం ఆ ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణం అంతా కూడా సరస్వతీదేవి నిలయంగా పుట్టినిల్లుగా భావిస్తారు. అలాంటి శ్రీ వెంకటేశ్వర ఎస్వి యూనివర్సిటీలో నగరపాలక సంస్థ అధికారులు, అధికార పార్టీ నాయకులు, అయ్యా అక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయొద్దండి, ఆ వాతావరణాన్ని కలుషితం చేయొద్దండి, ఆ క్యాంపస్ లోపల ఎంతో మహావృక్షాలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ ధ్వంసం చేయొద్దండి, ప్రకృతి సంపదను దోచేయొద్దండి అని చెప్పి ప్రాధేయపడితే ఆ మాస్టర్ ప్లాన్లో రోడ్లు మేము వేస్తాము అని చెప్పి మొండిగా అక్కడ మార్కింగ్ చేయించారు. నేను ఒక పూర్వ విద్యార్థిగా, ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో చదివిన విద్యార్థిగా, నాతో పాటు అనేక మందికి ఎస్వి యూనివర్సిటీతో అనుబంధం ఉందండి. ఈరోజు ప్రొఫెసర్స్ కానీ, పదవీ విరమణ చేసిన వారు కానీ, విద్యార్థులు కానీ, విద్యార్థులు కానీ, దేశ విదేశాల్లో ఉండే వాళ్ళంతా కూడా మెయిల్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా దయచేసి ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయొద్దండి అంటే మేము వేస్తామని చెప్పి అధికార పార్టీ నాయకులు మొండిగా పోయారు. నేను ఒకటే హెచ్చరించా ఆ రోజు, దయచేసి ప్రజల ఆగ్రహానికి గురి కావద్దండి అని. ఆ రోజు వికృత చేష్టలు చేశారు అధికార పార్టీ నాయకులు. తిరుపతిలో ఉన్నటువంటి ప్రముఖులు నాతో సహా మా దిష్టి బొమ్మలు కాల్చారు. అయ్యా ఆ రోజే చెప్పాను నేను, వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి. ఈ రోజు డిమాండ్ చేస్తున్నా, గ్యారంటీగా ఈరోజు యూనివర్సిటీకి అనుబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నాను, రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అధికారంలోకి వస్తున్నారు, ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో మాస్టర్ ప్లాన్ రోడ్లని రద్దు చేస్తున్నాము, చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నానని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆ ఎస్వి యూనివర్సిటీ అనేది పరమ పవిత్రమైనటువంటి స్థలం. ఉద్యోగస్తులంతా కూడా, విద్యార్థులంతా కూడా ఆ రోజు ధర్నాలు చేశారు, కానీ ఏకంగా బంద్కు పిలుపు కూడా ఇచ్చారు. కానీ పెడచెవిన పెట్టారు, మార్కింగ్ చేశారు, 3 రోడ్లు అన్నారు, 80 అడుగులు 100 అడుగుల రోడ్లు అన్నారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్థిక లావాదేవీలు పెట్టుకుని రోడ్లు వేయాలని చెప్పి ఆ రోజు అధికార బలంతో విర్రవీగారు. రేపు రాబోయే ఎన్నికల్లో అదే యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కు ద్వారా మీకు గుణపాఠం నేర్పబోతున్నారు. అదేవిధంగా ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ లో అదనపు భవన నిర్మాణం చేపట్టద్దండి. ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ అంటే ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంది. చిన్నతనంలో అక్కడ ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ లో ఆడుకున్నారయ్యా అంటే వినకుండా మూర్ఖంగా ఈ రోజు మ్యూజిక్ కాలేజీకి అదనంగా భవన నిర్మాణం చేపట్టారు. ఆ రోజు కూడా పూర్వ విద్యార్థులంతా కూడా ప్రాధేయపడ్డారు. కానీ మీరు అధికార బలంతో, అహంకారంతో లెక్క పెట్టలేదు. దాని ఫలితం రేపు రాబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కు ద్వారా పూర్వ విద్యార్థులు, ఎస్వి హై స్కూల్ విద్యార్థులు, యూనివర్సిటీకి అనుబంధం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రేపు మీకు గుణపాఠం నేర్పబోతున్నారని చెప్పని అధికార పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తున్నానండి.